లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో జూన్ మంత్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు అందరూ ఈ జూన్ సీజన్ అంతా మన తెలుగు వాళ్ళు పెద్ద సీజన్ అనుకుంటున్నారు. బికాజ్ ఇంకో 3 days ఆగితే పెద్ద సినిమా కూడా రిలీజ్ అవబోతుంది కాబట్టి 2 days లో. సో పెద్ద నుంచి ఒక పెద్ద గెస్టులని ఎప్పుడు తీసుకొస్తా ఉన్నాను కదా, ఇప్పుడు కూడా ఒక 2 పెద్ద గెస్టులను తీసుకొచ్చాను. మనం ఇండస్ట్రీలో కానీ లైక్ మైథాలజీలో కానీ బావ బామ్మర్దిల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. లైక్ కృష్ణ అర్జున, లేదంటే బావ బామ్మర్దిల మీద ఎన్నో సినిమాలు కూడా వచ్చినాయి, సత్యం సుందరం వరకు. సో ఇప్పుడు చిన్నతనంలోనే ఒక బావ బామ్మర్ది ఇండస్ట్రీలో వాళ్ళ ఆర్టిస్టులుగా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి వచ్చారనమాట. ఫ్రమ్ పెద్ద గెస్ట్లు మన ముందు ఉన్నారు. కళ్యాణ్ అండ్ ప్రజ్వల్. మాట్లాడదాం. హాయ్ కళ్యాణ్. హాయ్ ప్రజ్వల్. బాగున్నారా? యా బాగున్నామన్నా. ఏ క్లాస్, ఎంత, ఏ క్లాస్ ఎవరెవరు? నేను 9th. సేమా ఏజ్? యా. ఓకే. ఫ్రెండ్సా మీరు? మోర్ ఆఫ్ ఎలా ఉంటారు? బావ అని పిలుచుకుంటారా? నో ఫ్రెండ్స్. పెద్ద అయ్యాక కూడా ఇలాగే పిలుచుకుంటారు అంటే బెస్ట్ ఫ్రెండ్సా? సేమ్ స్కూలా? సేమ్ స్కూల్. సేమ్ స్కూల్. ఒకే క్లాస్ లో కూర్చుంటారా? పక్క పక్కన కూర్చుంటారా? ఒకే క్లాస్ కాదు, తిను వేరే సెక్షన్. విడగొట్టేశారా పాపం? సెక్షన్ల పేరుతో విడగొట్టారా? ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి ఆపర్చునిటీ ఎలా వచ్చింది? పెద్ద ఆపర్చునిటీ ఎలా వచ్చింది చెప్పండి. మా ట్రైనర్ బుచ్చిబాబు వల్ల, సార్ వల్ల వచ్చేసింది. ఎవరు మీ ట్రైనర్? బుచ్చిబాబు సార్. యా. సార్ కి కో డైరెక్టర్ చెప్పారు. ఓకే ఓకే ఓకే. సో ఆయన మిమ్మల్ని ఓకే. ఎక్కడ ట్రైనింగ్ అవుతుంది నువ్వు? యూసఫ్ కూడా. పేరు మీ ట్రైనర్ పేరు? అండ్ ట్రైనర్ పేరు బుచ్చిబాబు. ఆయన పేరు కూడా బుచ్చిబాబేనా? యా. ఓకే. టిఎఫ్ఐ పేరు టిఎఫ్ఐ. నైస్ నేమ్. టిఎఫ్ఐ అంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కదా? యా, తెలుగు ఫిల్మ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు, నాకు తెలిసి ఇద్దరు కుస్తీ సీక్వెన్స్ లో ఉంటారు అనుకుంటా కదా? యా, కుస్తీ సీక్వెన్స్ లో ఎక్కువ ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చింది కదా శివరాజ్ కుమార్ సార్ది టీజర్. అది షార్ట్ కాదనుకుంటా కదా? సరదాగా తీసిన షార్ట్ అది, లాస్ట్ లో వేసింది షార్ట్. సినిమాలో ఉండే షార్ట్ అది. మీరు అందరూ ఎలా అంటా ఉంటారు కదా? ఓకే. మరి అందరూ ఎలా అంటున్నారు అని ఒకసారి అపోజ్ చేయి. అందరూ ఎలా అంటుంటే నువ్వు ఎలా అని, మళ్ళీ మధ్యలో ఎలా అని, మళ్ళీ ఎలా అని, ఎలా అంటున్నావు? 2-3 వేరియేషన్స్ ఎందుకు చూపించావు? సినిమా అంటే నీకు ఒక్కడికి స్పెషల్ గా చెప్పారా అక్కడ? ఆ టైంలో అలా వచ్చింది. అంతేనా? 2 అనేసావు కదా నువ్వు. ఫస్ట్ ఇలా అంటావు, తర్వాత మళ్ళీ ఇలా అంటున్నావు. మిగిలిన వాళ్ళందరినీ చూసాను నేను, వాళ్ళందరూ ఇలా అంటున్నారు. నార్మల్ గా ఒకటే అంటున్నారు, ఒకటే పోజు. ఆ టైంలో గుర్తొచ్చింది చేసారు. ఎవరు ఏమనలేదా నోటీస్ చేసి? అంటే బాగా చేసావని కొంతమంది అంటారు, మేబీ కొంతమంది. ఎవరు ఏమనలేదా, నోటీస్ చేయలేదా? ఓకే. సో నీది ఐ మీన్ డైలాగ్స్ ఉంటాయంట కదా? ఎన్ని డైలాగ్స్ ఉంటాయి? 3 డైలాగ్స్ ఉంటాయి. ఎడిటింగ్ వర్షన్ అంటే డబ్బింగ్ కి వెళ్ళావా? డబ్బింగ్ ఏమన్నారు చెప్పినప్పుడు? చాలా బాగుంది, నేను సినిమాలో బాగా కనిపిస్తాను, నీదే హైలైట్ ఉంటది అన్నారు. ఎవరన్నారు? బుచ్చిబాబు సార్. అంటే బుచ్చిబాబు సార్ అంటే ఏ బుచ్చిబాబు సార్? చిన్న బుచ్చిబాబు సారా, పెద్ద బుచ్చిబాబు సార్? పెద్ద బుచ్చిబాబు సార్ అన్నారా? యా అన్నారు. సో మీరిద్దరు ఐ మీన్ చరణ్ గారికి క్లోజ్ గానే వెళ్ళి మాట్లాడడం ఏమైనా జరిగిందా? ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడారు? కామన్ గానే అంటాం కదా, మీ పెద్ద ఫ్యాన్ అలా. కామన్ గా అనేస్తారా మేము పెద్ద ఫ్యాన్ అని? ఎవరినైనా అనేస్తారా? కామన్ అంటే ఆయన పక్కన ఉండగా. నువ్వు రామ్ చరణ్ సార్ ఫ్యానా? నిజమా? మళ్ళీ నెక్స్ట్ టైం మరి ఇంకొక ప్రభాస్ గారితోనో ఎన్టీఆర్ గారితోనో చేస్తే అప్పుడు కూడా నేను చరణ్ గారి ఫ్యాన్ అని చెప్తావా? ష్యూరా? నువ్వు? నేను కూడా సేమ్ చరణ్ గారి ఫ్యాన్. నువ్వు కళ్యాణ్ కదా, పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అవ్వాలి నువ్వు. పవన్ కళ్యాణ్ గారు ఫ్యానే, కానీ ఇప్పుడు పెద్ద కదా. ఉంటాయి ఒక 3 ఫ్యాన్స్. మీ ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నాయి? 3. అందుకని 3, నువ్వు కూడా 3 ఫ్యాన్సా? ఏ సినిమాకి మారిపోతే ఆ సినిమాకి. సార్ ఎవరు? రామ్ చరణ్ సార్. ఇంకెవరు మిగిలిన 2 ఫ్యాన్లు? వెంకటేశ్వర్ సార్. వెంకటేష్ సారా? ఓకే. ఎందుకు? ఆయన ఫిలిం వస్తుంది కదా, దాంట్లో యాక్టింగ్ చేస్తున్నా. ఓపెన్ గా చెప్తున్నాడు, ఆయన ఫిల్మ్ యాక్ట్ చేస్తున్నాడు అంట. సో అందుకని ఫ్యాన్. మళ్ళీ సో నెక్స్ట్ ఇంకో ఫిల్మ్ వస్తే ఆయన ఫ్యాన్. అందరు ఫ్యాన్. ఇంత ఓపెన్ గా అలా చెప్తున్నావు నువ్వు. పెద్దలు యాక్ట్ చేసావు కాబట్టి చరణ్ సార్ ఫ్యాన్ అని చెప్తావా? నువ్వు ఇంతకు ముందు నుంచి రామ్ చరణ్. నిజమా? ఓకే, నమ్ముతున్నాను నిన్ను. నువ్వు నా అలాగా మంచోడు. నువ్వు మనోడు చాలా తెలివైనడు. సో పెద్ద ఎక్స్పీరియన్స్. ఐ మీన్ ఎన్ని డేస్ చేశారు షూట్ మొత్తం? ఒక 2 months. 2 months. నువ్వు కూడానా? మరి స్కూల్ ఎలాగా? స్కూల్ మేడం పర్మిషన్ తీసుకొని
టుమారో వెళ్ళి లెసన్స్ అన్ని మళ్ళీ రీథింక్ చేసి చదువుకుంటే వస్తాయి. నువ్వు చాలా ఒబీడియంట్ గా చాలా మంచోళ్ళ ఉన్నావు బేటా నువ్వు. స్టడీస్ గురించి నీకు ఏది నచ్చింది? షూటింగ్ సెట్స్ నచ్చిందా? స్కూల్లో నచ్చిందా? స్కూల్ అంటే నేను అంతా బట్టి షూటింగ్ సెట్ అంటే ఓకే. చాలా కంట్రీలో ఉన్నావు బేటా అని వేస్తారు ఇక్కడ మేము. నీకేం నచ్చింది? బోత్. బోత్ నచ్చిందా? నువ్వు మరీ ఒబీడియంట్ గా యాక్ట్ చేస్తున్నావా? ఏది నచ్చింది రెండిట్లో? బోత్. బోత్ అంటే ఒకటే ఉంటది, రెండు ఉండవు. అయితే 50-50 50-50 కుదరదు, ఒకటే ఆప్షన్. స్టడీ. స్టడీసా? అయితే ఇంకా రేపు నుంచి నెక్స్ట్ సినిమాలకి ఏం చెప్పొద్దు మనోడు. ఓకే నేను రెడీ. ఓకేనా? నెక్స్ట్ సినిమాలకి వెళ్ళవా? వెళ్తా. మరి నువ్వే కదా అన్నావు ఇప్పుడు నాకు స్టడీస్ నచ్చినాయి అని. రెండిట్లో ఉండదు, ఒకటే ఉంటది ఆప్షన్. 51% లేదు 51%. 51% ఏది? స్టడీ. స్టడీసే ఎక్కువ ఇష్టం. అయితే మనోడు ఇంకా మూవీస్ చేయడంట. అంతే చేస్తాను. అంటే నీకు స్టడీస్ పోతాయి కదా, మంచిగా చదువుకుంటావు కదా. టుమారో వెళ్ళి చదువుకుంటా. టుమారో వెళ్ళి చదువుకుంటా. ఓకే. సో బ్యాలెన్స్ చేయడం బానే ఉందా? అంటే షూటింగ్ బాగుంది అన్నావు నువ్వు. పొద్దున్నే 4 గంటలకో 3 గంటలకో లేవాలి, లేచి కంపల్సరీ. రెడీ అయ్యి వెళ్ళాలి, మళ్ళీ నైట్ వరకు అక్కడే ఉండాలి. నీకేం ఏసీ క్లాస్ రూమ్స్ ఉండవు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద ఉండాలి. అక్కడ ఐ మీన్ ఆ సెట్స్ లో ఎండ తగులుతూ ఉంటది, అవసరమైతే మట్టి పూసుకోవాలి, ఇలాంటివన్నీ Yeah. ఉంటాయి. తిరిగి ఇంటికి వస్తావు. ఎందుకు నచ్చింది నీకు షూటింగ్ సెట్స్? అక్కడ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. షూటింగ్ సెట్స్ లో? Yeah. అరే క్లాస్ లో మన ఫ్రెండ్స్ ఉంటారు కదా, మనకు రోజు కలిసే ఫ్రెండ్స్. వాళ్ళంటే కామన్ కలిసేది. ఇక్కడ సెట్స్ లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ప్లస్ కామన్ గా అందరితో పెద్ద పెద్ద వాళ్ళు ఎవరెవరిని కలిసావు? రామ్ చరణ్ సార్, శివరాజ్ కుమార్ సార్, జానీ మాస్టర్, ఇంకా బుచ్చిబాబు సార్, వీళ్ళందరినీ కలిసా. ఓకే. నువ్వు అంతేనా? సేమా? సేమ్. ఇంకా జగపతి బాబు సార్ తో ఏం సీక్వెన్స్ లేవా? జగపతి బాబు సార్ తో ఒక్కసారి సెట్కి వెళ్ళాం అంతే. గుర్తుపట్టారా జగపతి బాబు సార్ నా మేకప్ లో? ఫస్ట్ టైం గుర్తుపట్టలేదు, ఎవరో కామన్ మ్యాన్ ఏమో అనుకుని వదిలేసా. షాక్ అయిపోయి. నువ్వు ఏమనిపించింది నీకు చూసినప్పుడు? ఎవరో అనుకున్నావా? కామన్ పర్సన్. జగపతి బాబు సార్ అని తెలిసిన తర్వాత షాక్ అయ్యావా? ఓకే. ఓకే. మనోడు తక్కువ మాట్లాడతాడా? రిజర్వ్? చాలా తక్కువ. ఏదో నార్మల్ ఇంటర్వ్యూ అంటే వచ్చాడు, లేకపోతే ఏదో మా కోసం. థ్యాంక్ యూ బ్రో, నా కోసం వచ్చావు నువ్వు. మామూలుగా అయితే మాట్లాడు పెద్దగా. ఓకే. బట్ కమింగ్ టు పెద్ది, నార్మల్ గా నీకు కొంచెం షూటింగ్ చూసే ఉంటావు. నీ సీన్సే కాకుండా మామూలుగా యాక్షన్ సీక్వెన్స్ లో అవి ఇవి చూసుంటావు. నీకు రామ్ చరణ్ గారు క్రికెట్ ఆడుతున్నప్పుడు నచ్చారా ఎక్కువ, లేదు కుస్తీ ఫైట్ చేస్తున్నప్పుడు నచ్చారా? రెండు చాలా బాగున్నాయి. నువ్వు చాలా తెలివైనవాడు, ఒకటే చెప్పు. రెండు బాగుంటాయి అంటే ఎక్కువ నచ్చింది ఏది? ఎక్కువ నచ్చింది పెహల్వాన్. పెహల్వానా? ఎందుకు? ఆయన చాలా కష్టపడ్డాడు, చాలా ఫ్రాక్చర్స్ కూడా అయినాయి. దాని ఫ్రాక్చర్ అయినప్పుడు ఏం చేసేవారు? ఏమన్నా దెబ్బలు తగిలితే? అందరూ షాక్ అయిపోయారు, రామ్ చరణ్ సార్కి ఇట్లా అయిందంటే. ఇంకా నేను కూడా అప్పటికప్పుడే రామ్ చరణ్ సార్ రికవర్ అయ్యి మళ్ళీ వచ్చి షూటింగ్ చేస్తున్నా, నేను షాక్ అయినా. అప్పుడు ఏమైంది? ఎక్కడ? లెగ్స్? హ్యాండ్. ఇప్పుడు అంటే ప్రమోషన్స్ లో కనిపిస్తుంది అదే పాపం. ఇంకా తగ్గలేదు కదా ఫ్రాక్చర్? ఇంకా తగ్గలే. అంత గద ఉంటది కదన్నా, అది పట్టుకోగానే మొత్తం ఫ్రాక్చర్ ఇటు సైడ్ మొత్తం. అయ్యో. నువ్వు చూసావా సెట్స్ లో ఉన్నప్పుడు దెబ్బలు తగిలినప్పుడు? నువ్వు చూసావా లైవ్? చూసా లైవ్. ఆయన రియాక్షన్ ఏంటి? చరణ్ గారి రియాక్షన్? పెయిన్ఫుల్ ఫీల్ అయ్యాడు, కానీ బిల్డ్ చేసుకొని వచ్చేసాడు. నేను షాక్, అంత పెద్ద అయినా రికవర్ అవ్వడేమో అనుకున్నా, వచ్చేసాడు డైరెక్ట్. వన్ డేకి రిటర్న్ వచ్చేసాడు. నెక్స్ట్ డే వచ్చేసాడు. కట్టేసుకుని వచ్చారా చిన్నది? ఓకే. అప్పుడు అంటే మరి నీకు అర్థమవుతుంది కదా ఆర్టిస్టులకి ఎన్ని కష్టాలు ఉంటాయో. చాలా కష్టాలు ఉంటాయి. అయినా సరే నీకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉందా? అవ్వాలని ఉంది. సో నీకేంటి అంటే ఆర్టిస్ట్ అవ్వాలని ఉందా ఫ్యూచర్ లో? అంటే ఎవరు ఇన్స్పిరేషన్? ఎలా అంటే నీకు ఆర్టిస్టులు యాక్టర్స్ చాలా మంది ఉన్నారు కదా, ఎవరు బాగా నచ్చుతారు యాక్టింగ్ స్కిల్స్? రవితేజ గారు యాక్టింగ్. ఏ సినిమాలో? అమ్మా నాన్న తమిళమే. ఏ సీన్ ఇష్టం అందులో? బాక్సింగ్. అంటే బాక్సింగ్ అంటే ఎప్పుడు? అంటే ముందు ఒక బాక్సింగ్ ఉంటది, వాళ్ళ మదర్ చూస్తున్నప్పుడు లాస్ట్ బాక్సింగ్. ప్రకాష్ రాజ్ గారు చూస్తున్నప్పుడు లాస్ట్ బాక్సింగ్ ఉంటది, అది నచ్చిద్దా? మరి నేర్చుకుంటున్నావు ఏమన్నా నువ్వు? బాక్సింగ్, కరాటే, మార్షల్ ఆర్ట్స్? ఓన్లీ క్రికెట్. ఓకే. క్రికెట్ ఇష్టమా? ఐపీఎల్ చూసావు నిన్న? ఎవరి దగ్గర? ఆర్సీబీ ఇష్టమేనా?
ఎవరు ఇష్టం? SRH. ఎస్ఆర్హెచ్. ఓకే, నువ్వు మా టీం కదా. ఓకే, నువ్వు నేను ఆర్సీబీ అయితే సేమ్ ఓకేలే. సేమ్ ఈ విషయంలో నీతో అగ్రీ చేస్తాను. నిన్న మ్యాచ్ విన్ అయిన తర్వాత ఏమనిపించింది నీకు? ఫీల్ అయ్యా. 2 కప్స్ అంటే ఇంకా రజత్ పటిదార్ వల్ల అయింది అనుకుని. ఫైనల్ అయిపోగానే మా ఇంటి పక్కనే బాంబులు వెలుస్తున్నా అన్న. నాకు భయమైంది, ఏందిరా చప్పుడు ఈ టైంలో కూడా బాంబులు రజత్ వస్తున్నాయి. పడిదార్ వల్ల అయిందా? మరి రజత్ నిన్న విరాట్ కోహ్లీ 75 రన్స్ కొట్టాడు, దాని వల్ల అవ్వలేదా? క్యాప్టెన్సీ వల్ల అన్న. కెప్టెన్సీ వల్లే అవుతుందా? అంటే కెప్టెన్ ఆడతాడా? మిగిలిన 11 ప్లేయర్స్ ఆడరా? ఆడతారు అనుకో. కెప్టెన్ వల్ల ఇది మొత్తం జరుగుతుంది విన్. ఓకే, అంటే పెద్ద విషయానికి వద్దాం. ఎవరితో ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంటది మీకు? అంటే శివరాజ్ కుమార్ సారా, రామ్ చరణ్ గారా, లేదంటే అంతే రామ్ చరణ్. రామ్ రామ్ చరణ్ చరణ్ సార్ గారితో ఎక్కువ ఉంటది? అంటే ఏమవుతారు, రిలేషన్ ఏదైనా ఉంటుందా సినిమాలో మీకు రామ్ చరణ్ సార్? ఫ్రెండ్స్ టైప్. ఫ్రెండ్స్ టైప్. రామ్ చరణ్ గారికి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా మీ ఏజ్ గ్రూప్ సినిమాలో? 10-12 మెంబర్స్. సినిమాలో అంటే డైలాగ్ వచ్చినప్పుడు నువ్వు రామ్ చరణ్ సార్ పిలిచేది ఏదైనా ఉందా? ఉంది. ఏమని పిలుస్తావు? చెప్పకూడదన్నా. చెప్పకూడదా? అంటే ఒరే అరే అంటావు ఏంటి? అట్లాంటివి వస్తాయి కానీ నువ్వు మూవీలో చూడు. మూవీలో చూడాలి. డబ్బింగ్ చెప్పావు కదా, చూసే ఉంటావు కదా సీన్స్. చూసా. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఎలా వచ్చినాయి సీన్స్? చాలా బాగా వచ్చాయి. అని నీకు తెలుస్తుంది కదా, వా ఇది ఉంచారు. మోస్ట్లీ నేను ఎలివేషన్ ఇచ్చేసి చాలా బాగుంది. నువ్వు ఎలివేషన్ ఇస్తావా? ఓకే, ఇంట్రెస్టింగ్. ఫస్ట్ హాఫ్ లో వస్తుంది, సెకండ్ హాఫ్ లో వస్తుందా? అది సెకండ్ హాఫ్ లో వస్తుంది. అని నేను వార్నింగ్ సీన్ లో చూసాను నిన్ను. చరణ్ గారు వార్నింగ్ ఇస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ కనిపించావు. మేబీ అక్కడే వస్తుంది అయితే సీన్ కూడా. అక్కడే. నీదేమన్నా సీన్స్ ఏమున్నాయి సినిమాలో చూసుకున్నావా? ఎక్కడన్నా చూపించారు? ఎవరన్నా చూపించలేదా? నువ్వు చూడలేదా? సినిమాలో చూస్తావా నువ్వు కూడా మాతో పాటు వచ్చి? నీకేమన్నా కనిపించినాయా డబ్బింగ్ చెప్తున్నప్పుడు? కానీ కనిపించాడా? రామ్ చరణ్ పక్కన నుంచి ఉన్నాడు. చెప్పావు మరి వచ్చిన తర్వాత నువ్వు కనిపించావు అని చెప్పి? కనిపించే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ ఇట్లుంటాడు డీసెంట్ ఇంటికాడ. ఇంటి దగ్గర ఏంటి జెర్సీ సినిమాలో నానిలా? అవునా? ఓకే, అంటే ఫ్రెండ్స్ దగ్గర చిచ్చోరేనా కొంచెం? అల్లరి చేస్తాడా? అల్లరి అంటే లైక్ ఫైర్ పెడతాడు, చిచ్చులు. ఇద్దరిద్దరి మధ్య చిచ్చు పెడతాడా? రెడీగా ఉంటాడు. ఎంత పెద్ద బ్లేమ్ చేశాడు తెలుసు నిన్ను అసలు. వాడే చేస్తాడు అట్లా. నేను ఏం చేశాను ఇట్లా అని పడుతున్నా. నువ్వు కనిపించడమే మాకు కంట్రీలో కనిపిస్తున్నావు. నేను నిన్ను నమ్మను, బట్ ఓకే నువ్వు చెప్తుంటే ఆలోచిస్తున్నాను. నిజమేనా? సైలెంట్ గా ఉండే వాళ్ళని నమ్మొద్దు అంటారు. మరి నన్ను నమ్ము. మాట్లాడు, నువ్వు ఏదైనా మాట్లాడితే నమ్ముతాను. ఒకసారి నీకు రవితేజ గారు యాక్టింగ్ స్కిల్స్ అంటే ఇష్టం. నీకు ఎవరు యాక్టింగ్ స్కిల్స్ అంటే ఇష్టం? రామ్ చరణ్. సినిమా వచ్చింది కదా అప్పుడు పెద్ద మళ్ళీ వెంకటేష్ గారు యాక్టింగ్ స్కిల్స్ అని చెప్పకూడదు. నిజంగా రామ్ చరణ్ ఎందుకు నచ్చింది? ఆయన యాక్షన్ అనగానే ఇంకా దాంట్లోకి దిగిపోతాడు. యాక్షన్ చెప్పక ముందు ఎలా ఉంటారు? నార్మల్ గా రెడీ అంటాడు, ఇంకా దాంట్లోకి వెళ్ళిపోతాడు. ఎమోషన్ సీన్స్ అప్పుడు చాలా బాగా చేస్తాడు. ఎమోషనల్ సీన్స్ బాగున్నాయా? మస్తు. ఓకే, అంటే ఇప్పుడు బాడీ బిల్డింగ్ చూసారు కదా ఆ పెహల్వాన్ క్యారెక్టర్ లో, ఏమనిపించింది బాడీ చూసినప్పుడు? ఇంత బల్క్ ఉంది, ఈయన 2 months లో ఇలా చేశాడని నేను షాక్ అయ్యాను. బాడీ ట్రాన్స్ఫార్మ్ కూడా అయింది సినిమా కోసం. అవును, ఒకే సినిమాలో ఐ మీన్ క్రికెటర్ గా ఉన్నప్పుడు కొంచెం వేరేగా, పెహల్వాన్ గా ఉన్నప్పుడు బాడీ బల్కీ బాడీ. సినిమా కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టిండు. మీరిద్దరు నాన్ వెజిటేరియన్ తింటారా? మరి ఆయన వెజిటేరియన్ తో బాడీ బిల్డ్ చేశారంట. మేము వెజిటేరియన్ తో చేస్తాం. నువ్వు వెజిటేరియన్ తో చేస్తావా? ఏది ఇప్పుడు నీ బాడీ చూపి, చూపి ఒకసారి, పోజ్ ఒకసారి. మన స్కూల్ బెంచ్ లా గట్టుకుంటుందో ఒకసారి ముట్టుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు తర్వాత ఏంటి? ఇప్పుడు పెద్ద టీజర్ లో వాటిల్లో లుక్స్ వచ్చినాయి, మీ ఫొటోస్ అవి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసుకున్నారు. ఇప్పుడు స్కూల్లో ఎలా చూస్తున్నారు మిమ్మల్ని? ఇంకా నేను రెచ్చిపోతున్నా. నువ్వు రెచ్చిపోతున్నావా? ఇంట్లో కూడానా? ఇంట్లో తగ్గుండాలి. ఇంట్లో ఎందుకు తగ్గుండాలి? మమ్మీ కొడతారా? కొడతారా? నువ్వు ఆర్టిస్ట్ అయిన తర్వాత కొట్టకూడదని చెప్పు. నేను యాక్టర్ ఏమనుకుంటున్నావు అని చెప్పాలి. అలా ఆలోచించారు, కొట్టేస్తారు. ఇంకా 2 ఎక్కువ కొడతారు. బట్ స్కూల్లో ఏంటి? స్కూల్లో మీ ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నారు? ఒక సెలబ్రిటీ లాగా నా పక్కన కూర్చో అంటున్నారా? అడిగారా పెద్ద స్టోరీ ఏంటి? అడిగారు, చెప్పలేదు. చెప్పకూడదు కదా. ఎందుకు చెప్పకూడదు? సినిమా వల్ల. అలా చెప్తావు? సినిమా ఎక్కువ ఫ్రెండ్స్ ఎక్కువ? సినిమా. ఫ్రెండ్స్ పాపం ఫ్రెండ్స్ సినిమా. నువ్వు ఫ్రెండ్స్ ఎక్కువ. మరి ఫ్రెండ్స్ చెప్పాలి కదా, ఇది సినిమా కదా అన్న. అందుకే సినిమానే చెప్పు. ఏంటి స్టోరీ అని చెప్పాలి కదా. చెప్పొచ్చు. నీకేమిస్తే చెప్తావు? ఏ చాక్లెట్ ఇస్తే చెప్తావా? తెప్పించినప్పుడు
స్టోరీ చెప్తావు నాకు? స్టోరీ చెప్పాలంటే ఆ. వద్దులే అన్న, ఆ? వద్దులే. వదిలేంటి, చాక్లెట్ తెప్పిస్తాను, నీకు ఏ చాక్లెట్ కావాలో చెప్పు. నువ్వు సిల్క్. నాకు స్టోరీ చెప్పాలి. డైరీ మిల్క్ సిల్క్ తెప్పిస్తాను నేను 5 minutes లో. నువ్వు స్టోరీ చెప్తావా? కెమెరా రికార్డ్ చేసుకోండి, స్టోరీ చెప్తాడంట, చెప్పు. స్టోరీ అన్న, రామ్ చరణ్ స్టోరీ అన్న. రామ్ చరణ్ సార్ స్టోరీయా? మేము జగపతి బాబు గారి స్టోరీ అని చెప్పారు బయట అందరూ. ఆయనే మెయిన్ అని చెప్తున్నారు డైరెక్టర్ గారు ప్రమోషన్స్ లో. హీరో రామ్ చరణ్. ఓ హీరో రామ్ చరణ్ గారు, ఓ నాకు తెలియదు. ఓకే, హీరోయిన్ ఎవరు? జాన్వీ కపూర్. అవును, జాన్వీ కపూర్ గారితో సీన్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఏమనిపించారు ఆవిడకి తెలుగు రాదు కదా? తెలుగు రాదు అంత, అంటే గివింగ్ ఇస్ బెస్ట్. గివింగ్ ఇస్ బెస్ట్. గివింగ్ హెర్ బెస్ట్ అంటావా? హిందీలో మాట్లాడిన నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. డైలాగ్స్ ఎలా చెప్పారు, తెలుగు డైలాగ్స్? తెలుగు మాస్, మస్తు మాస్ ఉంది. కాదు, తెలుగు పర్లేదా, బాగానే ప్రొనౌన్స్ చేశారా? ప్రొనౌన్స్ మంచిగా నేర్చుకుని బాగానే చేశారా? పాపం తెలుగు రాదు కదా. అక్కడ డైరెక్టర్ సార్తోనే చెప్పించుకున్నాడు. ఎవరు ఎక్కువ నచ్చారు, రామ్ చరణ్ సారా, జాన్వీ కపూర్ మ్యామ్? ఇద్దరు. ఒకరి పేరే చెప్పాలి. నేను ఎలా అడిగానంటే క్వశ్చన్ ఒకరి పేరు చెప్పమనే కదా. రామ్ చరణ్ సార్. నువ్వు? రామ్ చరణ్. చూడు ఎంతసేపు ఆలోచించాడు చూడు. అంటే ఇద్దరు ఈక్వలే కదన్న సినిమాలో. ఇద్దరు ఈక్వల్ అని సినిమా. ఓకే ఓకే, నీకు ఐ మీన్ నీకు ఎవరు యాక్టింగ్ స్కిల్స్ నచ్చుతాయి అన్నావు? రామ్ చరణ్ సార్. రామ్ చరణ్ సార్. ఓకే, డాన్స్ ఎవరు బాగా చేస్తారు? రామ్ చరణ్. రామ్ చరణ్ సార్ చాలా లాయల్ గా ఉన్నాడండి. అలా పేరు చెప్పేలా లేడీ ఎంట్రీ అంతా. బిగ్ ఫ్యాన్. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత లేకపోతే ఇంకో సినిమా వచ్చిన తర్వాత పేరు మార్చు కదా. బిగ్ ఫ్యాన్ రామ్. బిగ్ ఫ్యాన్. ఓకే, డాన్స్ కూడా రామ్ చరణ్ సార్ ఇష్టం. ఎమోషనల్ సీన్స్? రామ్ చరణ్. రామ్ చరణ్ సార్. నీకు? రామ్ ఇంకా అసలు వద్దు, ఇంక పేరు అడగదు. ఇంకా డాన్స్ అయిపోయింది, ఎమోషనల్ సీన్స్ అయిపోయింది. ఎవరు హ్యాండ్సమ్ గా ఉంటారు? రామ్ చరణ్ సార్. రామ్ చరణ్ సార్ నచ్చారా నీకు? ప్రభాస్. ప్రభాస్ గారు. అమ్మ, పేరు మార్చాడు. ఎందుకు నచ్చారు ప్రభాస్ గారు? హైట్, పర్సనాలిటీ, ఫేస్, మంచి వ్యక్తి. మరి నువ్వు రామ్ చరణ్ గారు ఫ్యాన్? అది సినిమా. మరి నువ్వు గుడ్ పర్సన్ గా ఉన్నావు, బయట చిచ్చులు పెడుతున్నావు అంట, ఫైర్ అంట ఇద్దరి మధ్య. ఫేకా? నీ మీద అప్పుడే రూమర్స్ వచ్చేస్తున్నాయా? అంతే చూడు, ఆర్టిస్ట్ అవుతున్నాడు అప్పుడే రూమర్స్ వస్తున్నాయి. నీ మీద ఏమైనా రూమర్స్ ఉన్నాయి అలాగా? ఇంట్లో అయితే ఉంటాయి చాలా రూమర్స్. ఏమన్నా ఇంట్లో? ఫస్ట్ థింగ్ అమ్మాయిల పక్కన కూర్చుంటాడు అన్నా, నేను అట్లా అంటే కాదు. అదే ఇంట్లో రూమర్ నేను అనింది. రూమర్ అయితే మా అన్న ఇస్తాం మంచిగా, కామెంటరీ మా అన్న బాగా ఇస్తాడు నా మీద. అవునా? అంటే అన్ని అబద్ధాలు చెప్తా ఉంటాడు ఇంట్లో నీ గురించి? ఇరికిస్తా ఉంటాడు. అన్నలు అందరూ ఎలా ఉంటారా? ఇంకా తమ్ముళ్ళం కదా, భరించాను. ఎంత కష్టం వచ్చింది. చిన్న కొడుకు మీద కష్టాలన్నీ కదా. నువ్వేనా చిన్నోడివి? నేనే అన్నా. చిన్న కొడుకు అంటే అంత కుటుంబ బాధ్యత అంతా తీసుకుని కదా, ఇంట్లో అన్ని పనులు నువ్వే చేస్తావు అనుకుంటా కదా? అన్ని పనులు అంటే అన్ని నేనే చేస్తా. అమ్మకి మొత్తం హెల్ప్ చేసేది మాత్రం నేనే కంపల్సరీ. మీ అన్న ఏం చేయడా? మా అన్న ఏం చేయడు, కాలేజ్కి వెళ్తాడు. వాళ్ళ అన్నయ్య చేస్తాడు. అలా చెప్తాడన్నా. నువ్వు ఇంట్లో పెద్దోడువా చిన్నోడువా? చిన్నోడివి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు మిమ్మల్ని బాగా పుష్ చేసింది యాక్టర్ అవ్వు అని? డాడీ. మమ్మీ, డాడీ బోత్. నీకు ఏ ఏజ్ లో వచ్చింది నేను ఐ మీన్ యాక్ట్ చేయాలి? 10 years కి. ఇప్పుడు ఎంత ఏజ్? ఇప్పుడు 13. 3 years బ్యాక్ వచ్చింది. నీకు 12 years కి వచ్చింది. అంటే 1 year బ్యాక్ వచ్చింది నీకు. ఓకే, సో మనోడు సీనియర్ కదా నీకంటే ముందు, ఆర్టిస్ట్ అయిపోదాం అని అనుకున్నాడు కదా, నీకంటే ఒక 2 years ముందే అనుకున్నాడు. సో మీరిద్దరు ఎలా డిస్కస్ చేసుకుంటారు ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు, ఒక యాక్టర్ ని చూసినప్పుడు, లేదంటే రామ్ చరణ్ గారిని చూసారు లైవ్ లో, మీ ఇద్దరు ఏం డిస్కస్ చేసుకుంటూ ఉంటారు? ఫ్రెండ్లీ. ఏం మాట్లాడుకుంటారు? చరణ్ గారిని చూసారు పెద్ద సినిమాలో, ఏం మాట్లాడుకున్నారు ఎక్కువ రోజులు? అక్కడ నైస్, గుడ్ పర్సన్, బాడీ పర్సన్. గుడ్ పర్సనే, బాడీ పర్సనే. ఓకే, వెరీ గుడ్. కాదు చెప్పు, యాక్టింగ్ గురించి అది చెప్పుకుంటూ ఉంటారు కదా మీరు, మీ ఫ్రెండ్స్ కదా. యాక్టింగ్ అయితే ఇంకా చెప్పలేము. ఇంకా ఏమన్నా మాట్లాడుకున్నారా మీరు, డిస్కస్ చేసుకున్నారు ఏదైనా ఒక పర్టికులర్ సీన్ గురించి? పెహల్వాన్ గా ఉన్నప్పుడు సీన్ గానీ, క్రికెటర్ గా ఉన్నప్పుడు సీన్ గానీ, మీరిద్దరు ఏమన్నా మాట్లాడుకున్నది ఉందా? కుస్తీ టైంలో ఏం మాట్లాడుకున్నారు? ఇంజూరీ అయినప్పుడు ఏమనుకున్నారు? ఇలా చేశాడు, ఇంజురీ అయినా కూడా మళ్ళీ కమ్ బ్యాక్. సో నువ్వు క్రికెట్ అంటున్నావు? క్రికెట్ లో అక్కడ ఆయన ఇలా షాట్ కొడతాడు. ఇలా కొట్టే షాటా, లేకపోతే ఇలా బ్యాక్ ఫ్లిప్ అయ్యి ఇలా కొట్టాడు అదా? రెండు చూసాము, కానీ నచ్చింది అయితే ఇది గ్లిమ్స్ లో వస్తాయి కదా, అదే గ్రిప్ ఇలా కొట్టి హ్యాండిల్ ఇలా కొట్టేది, అది నచ్చింది బాగా. ఎవరు అప్పుడు రామ్ చరణ్ సార్ ఒకవేళ నిజంగా క్రికెటర్ అయితే ఏ క్రికెటర్ లా ఉంటారు? చూస్తున్నావు కదా ధోని లాగా. ధోని అలా ఆడతారా?
రామచంద్ర సార్ క్రికెట్ వెళ్ళిపోవచ్చా డైరెక్ట్? స్కిల్స్ చూసావు కదా ఇప్పుడు? ఐపీఎల్ వెళ్ళిపోవచ్చు ఆడేయచ్చా? వెళ్ళిపోవచ్చు ఆ, నిజంగా అన్న అది పెద్ద గ్లిమ్స్ లో చూసావు కదా ఉమ్, అది రియల్ షాట్ గట్టి కొట్టాడు ఉమ్. ఆ గ్రౌండ్ బయటకి వెళ్ళిపోయింది నిజం కొడితే వెళ్ళిపోయింది. ఉమ్. ఎవరు బౌలింగ్ చేశారు అప్పుడు? అప్పుడు ఎవరో గుర్తులే. అంత గమనించలేదు ఓకే, ఎవరో బుచ్చిబాబు సార్ వీళ్ళు ఎవరో కాదు, మామూలుగా ఎవరో బౌలింగ్ వేస్తే ఫైటింగ్ ఆర్టిస్ట్ అనుకుంటా 6 వెళ్ళిపోయిందా? 6 డైరెక్ట్ 6 వెళ్ళిపోయింది Okay. నేను షాక్ అయినా రామ్ చరణ్ తిట్లో కొడుతున్నాను అయితే ఐపీఎల్ ఆడేయచ్చు సార్. సార్ ఐపీఎల్ ఆడచ్చు Nice. ఎవరన్నా మీకు ఏమన్నా ఇచ్చినవి ఏమన్నా థింగ్స్ గుర్తున్నాయా? లైక్ శివరాజ్ కుమార్ సార్ గానీ, రామ్ చరణ్ సార్ గానీ ఏమన్నా Sweet. ఇచ్చారు? ఏంటి అందరూ స్వీట్ ఇచ్చారంటారు, ఏంటి స్వీట్? అంటే పిలిచి ఇచ్చారు. క్యారివాన్ దగ్గరికి పిలిచి ఇచ్చారు అందరు అందరికీనా? ఎందుకు చిన్నపిల్లలు చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలకి. చాలా బాగా ఇష్టం ఇష్టమా రామ్ చరణ్ సార్కి? శివరాజ్ కుమార్ సార్. శివరాజ్ కుమార్ సార్ కా ఆ, ఏమి ఇచ్చారు స్వీట్? గుర్తులేదు. పేరు గుర్తొస్తారు అందరూ స్వీట్ ఇచ్చారు స్వీట్ ఇచ్చారు. ఎవరిని అడుగుతున్నా, కొంతమంది లడ్డు ఏదో సంథింగ్ అదేదో Hmm. లడ్డు టైప్ లో ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎన్ని డేస్ ఇచ్చారు? ఒకసారి ఇచ్చారా? ఉమ్. ఒకసారి లాస్ట్ షూట్ అప్పుడు లాస్ట్ డే నా ఇంకా. ఆ. సో శివరాజ్ కుమార్ సార్ మిమ్మల్ని అందరినీ మిస్ అవుతారు కాబట్టి పిలిచి ఆ. ఒకసారి, ఉమ్, అంతేకాకుండా ఫొటోస్ కి ఏమన్నా పిలిచి ఫొటోస్ ఇచ్చారా? ఇచ్చారు చరణ్ సార్ తో కూడా ఫొటోస్ తీసుకున్నారా? చరణ్ సార్. చరణ్ సార్ పని మీద బయటకు వెళ్ళిపోయారు ఉమ్, ఉమ్, అప్పుడు కాస్ట్యూమ్ ఉన్నది ఉమ్. ఎప్పుడన్నా సెట్స్ కి సుకుమార్ సార్ గానీ, చిరంజీవి సార్ గానీ వచ్చారా? వచ్చారు. ఇద్దరు వచ్చారు బోత్ ఉమ్. ఎప్పుడన్నా వెళ్ళి ఫోటో తీసుకోవడానికి ట్రై చేశారు మీరు? ట్రై కానీ చేశారు. కాకపోతే వాళ్ళ బిజీ కాబట్టి ఉమ్. వెళ్ళిపోయారు. నీకు ఏమనిపించింది చిరంజీవి సార్ని చూసినప్పుడు? చాలా బాగా అనిపించింది చాలా బాగా అంటే ఏమనిపించింది? అంత పెద్ద అయినా ఈ సెట్ లోకి వచ్చారంటే నేను చరణ్ సార్ చిరంజీవి సార్ ఏమైనా కామన్ గా ఏమన్నా అనిపించిందా మీకు క్వాలిటీ? కామన్ క్వాలిటీ చూసారు అంటే కదా వాళ్ళిద్దరు Dance. నడక చూస్తారు, వాకింగ్ ఆ. ఎలా వస్తున్నారు సెట్స్ లోకి, ఎలా కూర్చుంటున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవి చూస్తారు కదా. ఏదైనా కామన్ గా ఏమన్నా అనిపించిందా? లుక్స్ వాకింగ్ వాకింగ్ సేమ్ ఒకే ఎలా ఇద్దరు స్టైల్ సేమ్ స్టైల్ సేమ్ స్టైలా? ఓకే. సుకుమార్ సార్ ఎన్ని డేస్ వచ్చారు సెట్స్ కి? 1 డే వచ్చాడు ఏం చేశారు వచ్చి? వచ్చి బుచ్చిబాబు బుచ్చిబాబు సార్ సార్ తో మాట్లాడు. ఆ, చూసారా ప్రాంప్టర్ లో ఏంటి ఎలా ఉంది? ప్రాపర్ గా ఉండాలి కదా. బుచ్చిబాబు సార్ ఎలా ఉంటారు కదా మరి, చిన్న ఎలా అలా ఆ. ఇప్పుడు సెట్స్ లో అరవలేదా? సీరియస్ అవ్వలేదా? అరిచారా? ఉమ్, ఎలా అరుస్తారు కోపం వస్తే? కోపం వస్తే ఆ, ఒక పని artist- జరగకపోతే తిడతాడు. మళ్ళీ ఎమ్మంటే కూల్ అయిపోతుంది. అరవడం అంటే మైక్ కొట్టడం, మైక్ కిందకి సీరియస్. మైక్ కిందకి కొడతారా? ఒకవేళ ఆర్టిస్ట్ రాకపోతే కంపల్సరీ ఆ, అంతా అయిపోయిన తర్వాత ఆర్టిస్ట్ ఇంకా అవైలబుల్ లేకపోతే అంటారా? అప్పుడు మళ్ళీ ఎమ్మంటే కూల్ అయిపోతుంది. చరణ్ సార్ ఎప్పుడు కోప్పడరా? అస్సలు కూల్ గా ఉంటారా? చరణ్ సార్ కోపం అస్సలు పడదు ఉమ్, కూల్ గానే అన్ని చేస్తారు కూల్ ఉమ్. శివరాజ్ కుమార్ సార్ కూడా చాలా కూల్ అనుకుంటారు కదా? సేమ్. ఆయన మంచి మాట్లాడతాడు ఉమ్. దగ్గర పిలిచి పిల్లగాళ్ళంటే చాలా ఇష్టం. ఉమ్, ఉమ్. మంచిగా చూసుకో. ఎప్పుడైనా ఎక్కడన్నా ఆయన చెప్తున్నప్పుడు ఏమన్నా విన్నారా? పునీత్ రాజ్ కుమార్ సార్ తెలుసు కదా మీకు, ఆ, వాళ్ళ తమ్ముడు అక్కడ పవర్ స్టార్ కన్నడలో, ఆ, ఆయన గురించి ఏమైనా మాట్లాడడం విన్నారా సెట్స్ లో గానీ? వినలేదా? శివరాజ్ కుమార్ సార్ గురించి ఏం తెలుసు మీకు ముందు సెట్స్ కి రాకముందు? సెట్స్ కి రామున్న ఆయన హీరో కదా ఎట్లా తెలియాల్సిందే కానీ ఆయన నేనేమనుకున్నా అంటే నార్మల్ హీరో తీరే అనుకున్నా కానీ చాలా కామన్ మ్యాన్ టైప్ లో ఉంది. మీకు ఎప్పుడన్నా అప్రిషియేషన్ వచ్చిందా ఒక షాట్ అయిన తర్వాత? మీ ఏడీస్ గానీ వీళ్ళందరూ పిలిచి వా బాగా చేసేవారా తమ్ముడు అంటారు కదా, అలా ఎవరన్నారు? బుచ్చిబాబు సార్ బుచ్చిబాబు సార్ అన్నారా? ఏ షాట్ చేసినప్పుడు? కుస్తీ టైంలో అందరు చేసినప్పుడు గుడ్ బాగా చేశారండి. సో అందరి పిల్లల్ని గుడ్ గుడ్ అన్నారు. ఆ. నిన్న ఏమన్నా స్పెసిఫిక్ గా డైలాగ్ చెప్పినప్పుడు ఏమన్నా అన్నారా? అన్నారు ఏ డైలాగ్ చెప్పినప్పుడు? ఇది అదే చెప్పొద్దు డైలాగ్ అన్నారు. చెప్పలేదులే, ఏం చెప్పినప్పుడు ఐ మీన్ ఎలివేషన్ సీన్ లోనా? ఏమన్నారు? ఇది థియేటర్ లో చాలా బాగుంటది ఇంకా జోస్తాయి అన్నారు ఇంకా జోష్తో చేయన్నారా? ఎన్ని టేక్స్ తీసుకున్నావు? 4 or 5 takes 4 or 5 టేక్స్. ఏ టేక్ ఐ మీన్ 5th టేక్ బెస్టా? 5th take బెస్ట్ అంటే టేక్ ఒకవేళ ఓకే అవ్వలేదు అనుకో ఏం చెప్తారు? ఇంకా బాగా చేయి మోటివేషన్ ఇస్తారు. బుచ్చిబాబు సార్ మరి ఏం చాక్లెట్స్ ఏం అవ్వలేదా? మోటివేషన్ ఫ్రీ కదా చాక్లెట్స్ అయితే కానీ. బుచ్చిబాబు సార్ దగ్గర అప్పుడు చాక్లెట్ లేదు లేకపోతే అందుకని ఇచ్చేటోళ్ళు. తెప్పించాలి కదా, తెప్పించేవాళ్ళు కదా, చాలా మంది పిల్లలు ఉన్నారు. అప్పుడు ఆయన సెట్స్ లో ఉన్నారు కదా బిజీ తెప్పించాను. సినిమా స్ట్రెస్. సో మీకు ఏమన్నా స్టార్టింగ్ ఆడిషన్స్ అయినాయా బుచ్చిబాబు సార్ దగ్గర? కాలేదు కాలేదు. డైరెక్ట్ డైలాగ్ ఇవ్వరు కదా ఆ, ఒకవేళ నీకు ఆయన ఆడిషన్ చేయకపోతే డైలాగ్ ఇవ్వరు కదా, డైలాగ్ ఎలా ఇచ్చారు నీకు?
కో డైరెక్టర్ సార్ వాళ్ళు వచ్చి బాగా శ్రీనివాస్. చెప్తాడు అని చెప్పారా? ఉమ్. ఫస్ట్ ఆయన డైరెక్ట్ విన్నారా ఒకసారి? బుచ్చిబాబు సార్ ఒకసారి చెప్పి ఎలా చెప్తున్నావు వింటాను అని అన్నారా? లేదు డైరెక్ట్ డైరెక్ట్ చెప్పేశారా? డైరెక్ట్ స్క్రీన్. సీన్ చెప్పేశారు డైరెక్ట్. నైస్, గ్రేట్. మరి నువ్వు భయపడలేదా అంత మంది ముందు? అరే కెమెరాస్ ఉన్నాయి, రోల్ అవుతుంది. యాక్టింగ్ క్లాసెస్కి వెళ్ళడం వేరు కదా, లైవ్ లో చేస్తున్నావు, పక్కన రామ్ చరణ్ సార్ ఉంటారు, అమ్మ అని భయం లేదా? ఎవరికైనా భయం వేస్తా అన్న, కానీ అక్కడ షూటింగ్ కదా ఇంకా అందరూ మన వాళ్ళు అనుకో చెప్పేసారు. నువ్వు డైలాగ్ చెప్తున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు సెట్స్ లో? బుచ్చిబాబు సార్, ఇంకా శివరాజ్ కుమార్ సార్. శివరాజ్ కుమార్ సార్ ఉన్నారా? ఏమన్నారు సార్? అక్కడ పక్కన నుంచి చాలా బాగా చేసావు బాబు అన్నారు. ఏంటి నెక్స్ట్ ఇంకొక సినిమా చేస్తున్నావా? ఏంటి? వెంకటేష్ సార్ వెంకటేష్ AK-47 పెద్ద త్రివిక్రమ్ సార్దేనా? త్రివిక్రమ్. AK-47 ఆదర్శ కుటుంబం ఆదర్శ 47 AK-47. నువ్వు కూడా చేస్తున్నావా? ఏంటి ఇద్దరు ప్యాకేజా కలిపి? బావబామ్మర్దులు ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతారా? ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం సేమ్. ఏంటి మీరు రూలా, ముందు రూలా ఇద్దరం కలిసే రూల్ అనేది ఆ టైంకి అలా జరిగిపో. ఆ టైంకి అలా జరిగింది. ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున్న ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళు, నీకు ఒక సినిమా వచ్చింది అనుకో, నీకు ఒక సినిమా వచ్చింది అనుకో, చెప్తారా ఇద్దరు రిఫర్ చేసుకుంటారా? తను కూడా వస్తాడు, తను కూడా వస్తాడని కలిసి చేద్దామని అనుకుంటున్నారా? కలిసి చేద్దాం. అంటే ఇప్పుడు కంప్లీట్ ఆర్టిస్ట్ ఎప్పుడు అవుదాం అని అనుకుంటున్నారు? కంప్లీట్ ఒక స్టడీస్ అయిపోయిన తర్వాత అప్పటి వరకు మధ్యలో మంచి ఆఫర్లు వస్తే చేస్తాం. స్టడీస్ మాత్రం చదువుకుంటాం. పర్సనల్ గా స్టడీస్ వైజ్ ఏం చదువుదాం అనుకుంటున్నారు, ఏమవుదాం అనుకుంటున్నారు? అకాడమిక్స్ లో IAS. నువ్వు అకాడమిక్స్ లో ఏంటి అన్ని చాలా నోటుకు వచ్చిందని చెప్పేస్తున్నావా? నువ్వేం చెప్తావు? ఏమవుదాం లేదు, క్రికెటర్ అవుదాం అనుకున్నావా? మరి దానికి అసలు నువ్వు చేసేదానికి నువ్వు చదివేదానికి సంబంధం లేదు కదా. అంటే ఒక డిగ్రీ వర్క్ చేసి తర్వాత క్రికెటర్కి వెళ్ళిపోతావా? ఈ లోపు ఆర్టిస్ట్ అయిపోయి క్రికెటర్ అయిపోతావు. వైభవ్ సూర్యవంశీ గురించి తెలుసా? ఏమనిపించింది? 15 years. మా ఏజ్ కన్నా కొంచెం పెద్దోడే, కానీ పడుతున్నాయంటే గ్రేట్. నువ్వు కూడా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి కదా క్రికెటర్. స్టార్ట్ చేశాను. బాగా ఆడతాడా క్రికెట్? ఏంటి బౌలింగ్ బ్యాటింగ్? ఆల్రౌండర్. నువ్వు ఆల్రౌండర్. తిన బాగా ఆడతాడా? బాగా ఆడతాడు. ఏంటి లెఫ్ట్ ఆర్మ్, రైట్ ఆర్మ్, ఫాస్ట్ బౌలింగ్, మీడియం ఫాస్ట్, ఏంటి? ఆఫ్ స్పిన్నర్. నువ్వు ఆఫ్ స్పిన్నర్, నువ్వు స్వింగ్, ఫాస్ట్ బౌలర్. ఫాస్ట్ బౌలర్. బ్యాటింగ్ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్? రైట్. ఇద్దరు రైట్. ఇద్దరికి ఎవరు ఫేవరెట్ క్రికెటర్? MS ధోని. డేవిడ్ వార్నర్. ఎందుకు? SRH టీమ్ కెప్టెన్. నువ్వు SRH కదా, సారీ. 2016 పక్కకి వెళ్ళిపోగా. ఓకే, డేవిడ్ వార్నర్. నైస్. నీకు ధోని గారు ఎందుకు ఇష్టం? ఆయన స్కిల్స్ అంటే లైక్ వికెట్ కీపింగ్ చేస్తావు. వికెట్ కీపింగ్ కూడా ట్రై చేస్తావా? ఆయన లెక్క అవ్వలేం కదా. కెప్టెన్సీ ఇంకేంటి స్కిల్స్? వికెట్ కీపింగ్, కెప్టెన్సీ, ఇంకా బౌలింగ్, బ్యాటింగ్. బౌలింగ్ చేస్తారా ఆయన? నేను నువ్వు కాదు. ఆయనలో ఏమి నచ్చినాయి అంటున్నా? ఆయనలో బ్యాటింగ్, హెలికాప్టర్ షాట్. నువ్వు ఆడగలవా? ట్రై చేస్తున్నావు. ఓకే, సో ముందైతే ఆర్టిస్ట్ అయిపోయి తర్వాత క్రికెటర్ అవుతారు. నువ్వు అంతేనా? అవునా? ఇందాక IAS అన్నా. అది కూడా అయిపోతావు. చాయిస్ అది కాబట్టి IAS, ఆస్ట్రోనాట్, క్రికెటర్ ఏదో చెప్తే అమ్మ. బట్ గ్రేట్ అబ్బా, పెద్ద ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ లో మీకు ఛాన్స్ వచ్చింది. June 4th ఎవరెవరైతే వెళ్తున్నారు సినిమాకి? ఫ్యామిలీ. ఫ్రెండ్స్ ఎవరిని తీసుకెళ్ళలేదా? వాళ్ళు ఎందుకు వస్తారన్న మాత్రం తీసుకెళ్ళాలి కదా నువ్వు. మరి నేను కనిపిస్తున్నాను అని చెప్పి మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకెళ్ళి వాళ్ళు అలా కాదు, నువ్వు తీసుకెళ్ళాలి కదా. నీకు నీ మీద ఉంది కదా రెస్పాన్సిబిలిటీ. పేపర్స్ తెచ్చుకుని నువ్వు వచ్చినప్పుడు అరవాలి కదా వాళ్ళు. మనం తీసుకుని వెళ్తే డబ్బులు. బట్ నీ గురించే కదా వాళ్ళు అరుస్తారు. నువ్వు కనిపించినప్పుడు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, స్క్రీన్ మీద అరుస్తారు, పేపర్స్ ఇసురుతారు. తీసుకెళ్ళలేదు ఎవరిని? ఫ్రెండ్స్ ని చూడాలా? ఫస్ట్ అయితే ఫ్యామిలీతో వెళ్తున్నారు. June 4th వెళ్తున్నారా, 3rd వెళ్తున్నారా? 3rd ప్రీమియర్స్ ఉన్నాయంట కదా నైట్. మమ్మీ వాళ్ళు రాలేదన్న. నైట్ అయితే కొంచెం ఫ్యామిలీతో అయితే కష్టమా? మీరు యాక్ట్ చేసిన సినిమా మరి ప్రీమియర్ కి వెళ్ళకపోతే ఎలా? లేట్ అయినా షూటింగ్ సెట్స్ లో లేట్ అవ్వలేదా? మిడ్ నైట్ వరకు, ఎర్లీ మార్నింగ్ లేచి మరి ఒక రోజు సినిమాకి వెళ్ళాలి కదా, చూసుకోవాలనిపిస్తుంది కదా. ట్రై చేస్తారా? గట్టిగా అడగండి. ప్రీమియర్స్కి వెళ్ళిపోతాం మేము, June 3rd మేము సినిమాకి వెళ్ళిపోతాం నైట్. తీసుకెళ్ళకపోతే నేను అన్నం తిన్నాను ఏదన్నా గొడవ చేసి వెళ్ళిపోండి ప్రీమియర్కి.
ఓకే మీ పేరు చెప్పి వెళ్ళిపోతాను. పేరు చెప్తే నన్ను అంటారు మీ ఇంట్లో. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. Thank you. సో మంచిగా స్టడీస్ మాత్రం బ్యాలెన్స్ చేయండి, మంచిగా ఛాన్సెస్ కోసం వెయిట్ చేయండి. నీకు ఆల్రెడీ సెకండ్ వచ్చింది, మీ ఇద్దరికి వచ్చింది ఆల్రెడీ. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్. Thank you. మంచి సినిమాలు చేయండి, మంచిగా సక్సెస్ అవ్వండి. మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవాలి, మేము అందరం అన్ని ఛానల్స్ పిలవాలి, అర్రే అని చెప్పి. ఓకే, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.